హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అందర్ వీడియో. గాయ్స్, ఈరోజు మా అన్న వాళ్ళు అయితే శుక్లాందేవి పూజ చేస్తారు. శుక్లాందేవి పూజ తెలుసుగా, ఈవినింగ్ పూట ఉంటుంది. సో ఇప్పుడైతే లింబాదిగుట్టకి వెళ్ళారు. 2 ఈవెంట్స్ ఇవాళ వేస్తుండు. ఇది పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా అయితే లింబాదిగుట్ట మేక తాగుతుంది. అన్నీ తర్వాత సాయంత్రం అయితే శుక్లాందేవుడు ఉంది పూజ. సో ఇక చుట్టాలు రిలేషన్స్ ఉంటారు కదా, కొందరికి దేవి లేదు శుక్లాందేవి. సో వెజ్ అండ్ ఇంకా పన్నీర్లో సంథింగ్ కుకింగ్ చేస్తారు వంట వాళ్ళు అయితే. సో మనం ఇవాళ ఏమేమి వంటలు చేస్తారో అదొక బ్లాగ్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయినా. చూద్దాం, మనకు కూడా ఉంటే ఫ్యూచర్లో ఉంది. ఓకేనా, వీడియో మాత్రం కేజీలో చూసేయండి బ్లాగ్, కుకింగ్ బ్లాగ్. ఓకేనా, చేలో మొన్నట్లాగానే టెంట్ హౌస్ వాళ్ళు అయితే కింద పెట్టేసారు. 3 ఫ్లోర్స్ పైకి తీసుకొని వచ్చేసరికి చెంబు అయింది. మాకు కాలు గుంతున్నాయి. అన్నీ తీసుకొని వచ్చిన మీకు చూడండి. ఓకే, కుకింగ్ మాస్టర్ అయితే వచ్చేసిండు. ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే పెట్టేసినాం. సో కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తుండు. చలో ఇక మనం కూడా కుకింగ్ కూడా చూసుకొని ఒక 2 మేబీ పప్పుచారు, వంకాయ టమాటా, పన్నీర్ వండుతా అని చెప్పి అన్నాడు. చూద్దాం ఏమి వండుతాడు. ఒకవేళ ఈ కుకింగ్ అయిపోయాక ఒకవేళ ఈవినింగ్ వరకు అయితే టైం ఉంటే సపరేట్ బ్లాగ్ పార్ట్ చూస్తా శుక్లాందేవుడిది. ఓకేనా, ఇప్పుడైతే మనం చూసేద్దాం. పట్టుకొచ్చిన 2 ఉన్నాయి. ఇప్పుడైతే గుడలు అయితే పెడుతుండన్న. నైట్ నానబెట్టిన గుడలు అయితే స్టార్ట్ చేస్తుండే. ఎందుకంటే నైట్కి శుక్లాందేవుడు కావాలి కాబట్టి గుడాలు లేట్ పడుతుంది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తుండే. గుడాలు పక్కకి ఇక్కడికైతే కర్రీస్ వండుతారట. చూద్దాం. ఓకేనా, చలో. ఇప్పుడైతే అన్న మాస్టర్ అయితే వెజ్ వాళ్ళకి వంకాయ టమాటా, పప్పు, అలాగే పన్నీర్ అంటారు కదా, 3 కర్రీలు అయితే మనం బ్లాగ్ తీస్తున్నాం. తర్వాత నైట్కి మటన్ ఉంటుంది కాబట్టి మటన్ కూడా మనకు అదొక బ్లాగ్ అవుతుంది. చూద్దాం. ఓకేనా, ఇక డైరెక్ట్ కోసేడు కాకుండా డైరెక్ట్ పొయ్యి మీద వేసేది తీద్దాం. ఎందుకంటే ఇలా తెలుసు కదా, ఆల్మోస్ట్ అందరూ పోతారు. చలో. ఇప్పుడు తినే వాళ్ళకైతే అన్నం గురించి అయితే రైస్ అయితే పెట్టింది అక్క. చూడండి, మనకు మాల్ మసాలా కావాల్సిన అయితే టేబుల్ మీద పెట్టేసినాం. కూరలు కూడా కోస్తారు. ఇంకా నడుస్తూ ఉంటుంది కథ. చూద్దాం. ఓకేనా, చలో. గాయస్, ఇప్పుడే స్టాంబర్ అయితే చేస్తుంది. పప్పరపులు సార్ ఎక్కడెక్కడ వర్క్ నడుస్తున్నాయి చూడండి. ఎక్స్ట్రా సిలిండర్ పెట్టించినాం, టైం జరుగుతుంది కానీ ఐటమ్స్ కోసి పెట్టుకుందా అంటే ఆల్రెడీ. చూద్దాం మరి ఎట్లా ప్రాసెస్ చేస్తుంది. ఓకేనా, ముందు ఆయిల్ పోసుకున్నది. ఆయిల్ గరం కాగానే కొంచెం జీలకర్ర అయితే పోసింది ఆంటీ. అల్లనే జీలకర్ర, ఆవులు 2 ఒకేసారి పోసింది. చూద్దాం మరి. ఒక్కొక్కరు ఒక్కో తీరు వేస్తారు నాకు వంటలు. తర్వాత ఆనియన్స్ అయితే వేసింది. ఆ తర్వాత మిర్చి. ఆనియన్స్ అలాగే మిర్చి ఉడికిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే బండ బగారాకి వేసింది అక్క. కొన్ని క్లిప్స్ మిస్ అయితే ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. మంచిగా మిక్స్ అయితే చేసుకుంటుంది. అరే సో గైస్, మిగతా
రైస్ మనకైతే సాంబార్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఉడికిచ్చిన పప్పు అయితే దాంట్లో వేసి మిక్స్ చేయాలి. మనకు సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. గాయస్ మనము ఒక ఐటమ్ తక్కువ అని చెప్పి కిందకి వెళ్ళినాం. అచ్చేలోపు అయితే ఉప్పేసిందట అక్క. సో ఆల్మోస్ట్ మనకు సాంబార్ పప్పు రెడీ అయింది. ఈ 2 రకాలు యూజ్ చేస్తారు, పప్పు అంటారు, సాంబార్ అంటారు, 2 టైప్స్. దాంట్లో అన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అయితే వేసింది. తర్వాత అది అయిపోయిన తర్వాత వంకాయ టమాటా అండ్ పన్నీర్ అంటుందట. చూద్దాం. ఇక మనమైతే 3 కర్రీలుగా వీడియో బ్లాగ్ అని చెప్పిన కాబట్టి ఫస్ట్ ఒకటి అయిపోయింది, పప్పు సాంబారు. నెక్స్ట్ వచ్చేసి వంకాయ టమాటా పన్నీర్ తెల్లది. ఇక ఇక్కడికి వెళ్ళి 3 వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్ మనకు బ్లాగ్ వస్తా చూపిన చేలో. గైస్ ఆల్మోస్ట్ పప్పు సాంబార్ అయితే రెడీ అయిపోయింది, ఉడుకుతుంది, మించి చేయాలి. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి వంకాయ వేద్దాం. వంకాయ మేకింగ్ కూడా చూద్దాం. ఓకేనా, కర్రీ మేకింగ్ చేలో. గైస్ వంకాయ కర్రీ అయితే స్టార్ట్ చేస్తుంది. వంకాయ టమాటా ఆలుగడ్డ మిక్సింగ్ ఉంటుంది, ఎందుకంటే పప్పు కాంబినేషన్. నూనె అయితే పోసింది అక్క. చూద్దాం ప్రాసెస్. ఇక మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ సూదుడే చేలో. ఫైనల్ టచ్ అయితే మన పప్పు సాంబార్ అయితే కళ్యామాకేసింది, కొత్తిమీర వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే నూనె అయితే మంచిగా ఇది మాగింది. సో ఇప్పుడైతే ఇక చూద్దాం ప్రాసెస్. గైస్ ఇప్పుడైతే ఆనియన్స్ వేసింది, ఎందుకంటే మనం కుకింగ్ చేస్తే మన భాష వేరే వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరం కూడా మాట్లాడదామంటే కొంచెం సిగ్ చేస్తుంది. ఇక కొత్త కదా గైస్, ఇక గట్లా ఉంటుంది. ఇక కొంచెం ఫేమస్ అయితే వాళ్ళకినాం కానీ మిర్చి తగినంత మిర్చి మంచిగా గోతున్నా చూడండి. ఫ్రై బాయ్ న్యాచురల్ సౌండ్ ఇట్లా వస్తుంది చూడండి, కిర్ర అనుకుంటా. ఓకేనా, ఓకే గైస్, మంచిగా చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ డీప్ ఫ్రై అవ్వాలి, ఆయిల్లో ఇవన్నీ డీప్ ఫ్రై అయితేనే మనకు టేస్ట్. ఓకేనా, పేస్ట్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అట్లనే కొంచెం కళ్యామాకి తెచ్చింది అక్క. తెలుసా గైస్, అన్నీ మనం ఇక్కడ మెయింటైన్ చేయాలి. సో బ్లాగ్ మధ్యలో కొన్ని ఐటమ్స్ మిస్ అవుతున్నాయి, నేను చెప్తున్నా. రైస్ తగినంత పసుపు అయితే వేసుకుంది అక్క. ఇప్పుడైతే ఆలు ఫ్రై మిక్స్ చేసుకోవాలి మంచిగా. పొగ మొత్తం కళ్ళకి అంటుకుంటుంది గాయ్స్. ఇప్పుడైతే వంకాయలు వేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం పప్పు సాంబార్ విత్ వంకాయ టమాటా కర్రీ అలాగే పన్నీర్ కర్రీ అని చెప్పినాం కదా. ఆల్మోస్ట్ మన ఛానల్లో పన్నీర్ కర్రీ ఇవ్వండి, సేమ్ ఆ టైప్లోనే వేస్తాడు ఆల్రెడీ. సో మనం పన్నీర్ అనేది స్కిప్ చేసుకున్నాం. పప్పు సాంబారు అలాగే వంకాయ టమాటా విత్ ఆలు సరిపోతుంది మనకు లాగి వల్ల.
ఓకేనా గైస్. ఎందుకంటే బ్లాగ్ అనేది నార్మల్గా బ్లాగ్ టైప్ ఉండాలి. బాగా లెంత్ ఉన్నా మీకు చూసే వరకు బోర్ వస్తుంది. మంచిగా మిక్సర్ చేస్తుంది అక్క. సో గైస్ ఈ కర్రీ అయిపోగానే మనము వీడియో అలా గిండేసేద్దాము 2 కర్రీస్. ఇంకోటి ఏంటంటే ఇక నెక్స్ట్ శుక్లాన్ దేవుడు కాబట్టి అది నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది. ఓకేనా చలో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు వేసుకుంది. ఇంకా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే మన ఫ్లేవర్స్ అన్నీ టచ్ అయిపోతాయి దాంట్లో కర్రీ. ఓకే గైస్, ఆల్మోస్ట్ అన్నీ ఉడికిన తర్వాత కారం, ఉప్పు, మాల్ మసాలాలు తగినంత వేసుకొని కొంచెం పులుసాలంటే వాటర్ పోసుకోవాలి. గతం ఒక్క 5 minutes బాయిలింగ్ పొయ్యి మీద పెడితే మంచిగా కర్రీ అయిపోయినట్టే. చూద్దాం, వీలైతే ఇక్కడ ఉంటే వీడియో తీద్దాం, లేకుంటే స్కిప్ చేస్తాను అనుకుంటున్నా. ఎందుకంటే అన్నయ్య పేషెంట్ ఏజెన్సీలకి ఎవరు వచ్చారంటే అక్కడికి వెళ్ళమంటుండు. చూద్దాం, వీలైతే మేబీ 5 minutes వస్తే మిగతా చేద్దాం, లేకుంటే ఇంతతో ఎండ్ చేస్తాం. ఓకేనా షేలో బద్దమ్మకి వచ్చింది. ఊరికి వచ్చేసరికి అయితే ఆంటీ కారం అయితే చేసిందంట. తెలుసు ముందే అయిపోయినా తగినంత కారం ఉప్పు వేసుకోవాలని. లాస్ట్ మళ్ళీ ఫైనల్ టచ్లో ఇంకోసారి కొత్తిమీర వేసింది. చూడండి గాయస్, ఇక్కడ హాట్ బాక్స్ అయిపోయింది. ఇక వంకాయ టమాటా ఆలు అవుతుంది. మళ్ళీ పన్నీర్ కూడా రెడీ చేస్తుంది ఆంటీ. పన్నీర్ ఆల్రెడీ మన దాంట్లో ఉంది కాబట్టి చూద్దాం, మేబీ వీడియో రావచ్చు రాకపోవచ్చు పన్నీర్వి. మనమైతే ప్రిపేరింగ్ వంకాయ టమాటా ఆలు చేస్తున్నాం కాబట్టి ఫోకసింగ్ మొత్తం దీని మీద ఉంది. వీడియో వస్తుంది అప్పటికి సాయంత్రం 5 యూట్యూబ్లో, డైలీ కూడా వస్తుంది. కావాల్సినంత ఉప్పు అయితే వేసుకుంటున్నా. ఇద్దరు కుకింగ్ మాస్టర్స్, ఒకరి తర్వాత ఒకరు. కావాల్సినంత ధనియాల పొడి చేస్తున్నా అండి. ఇంకేమైనా వాటర్ పోస్తారా? అంతేనా? అదే మొత్తం కర్రీ అయితే అయిపోయింది. ఫైనల్ టచ్ కొత్తిమీర వేసి మంచిగా కలిపి బంద్ చేస్తుందంట. ఓకే, చూసారు కదా, అక్కడ మనకు ఆల్మోస్ట్ పప్పు సాంబారు అలాగే వంకాయ టమాటా హాలు అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ చేస్తారు. ఆల్మోస్ట్ మన దాంట్లో వీడియోలో పన్నీర్ ఉంది చూడండి. పన్నీర్ కావాల్సిన పేస్ట్, పన్నీర్ ముక్కలు, మిగతా మిక్చర్ ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకుందా అండి. వర్క్ అయిపోతుంది అక్కడ. సో గైస్ ఓకే, ఇక చలో గైస్, చూసారు కదా 2 కర్రీస్ విత్ కాంబినేషన్ తోటి. ఫస్ట్ వచ్చేసి పప్పు సాంబారు, దాంట్లో కూడా వంకాయ టమాటా అలాగే మునక్కాయలతోటి మంచిగా డీప్ ఫ్రై చేసి మంచిగా చేసింది ఆంటీ. అలాగే సెకండ్ కర్రీ వచ్చేసి వంకాయ టమాటా ఆలు. పన్నీర్ కూడా చేస్తుంది ఆల్రెడీ. కానీ పన్నీర్ ఏంటంటే మనం ఆల్రెడీ మన యూట్యూబ్లో మన ఛానల్ ఉంది కాబట్టి దాన్ని తీయలేదు, స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే చూసినా కానీ కామన్ అయిపోతుంది. ఓకే, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ లాగ్ వచ్చేసి మనకు శుక్లాన్ దేవి ఉంది కాబట్టి సాయంత్రం ఆఫ్టర్ 3 తర్వాత మనకు ఆ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అది మనకు మేబీ రేపు రావచ్చు. ఓకేనా? ఓకే, ఇంతటితో వీడియో చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.